ఉన్నారు. ఈ పేర్లు చెప్పడమే సరిపోతుంది కాబట్టి కనుక ఇక ఈ పేర్లతో అవసరమేమి లేదు, చిత్తగించండి. వీరు ఏం మాట్లాడుతున్నారు? కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని దూషిస్తూ ఉన్నారు. దీనికి ఒక క్రైస్తవులుగా యేసు ప్రభువుని నమ్ముకున్న వారు కూడా సత్య సంబంధులు ఉన్నారు. అంటే జనమతా క్రైస్తవులు ఎవరూ లేరండి. సత్య అన్వేషణ చేసి ముందున్న భక్తులు ఏ మహనీయుడి గురించి చెప్పారో ఆ మహనీయుడు ప్రభువుని యేసుక్రీస్తు వారిని కంఠబద్ధంగా నాతో పాటు ఎంతోమంది ఈరోజు విగ్రహ సంబంధమైన ఆరాధన చేస్తున్న వాళ్ళందరూ కూడా నిజమైన సత్యదేవుణ్ణి తెలుసుకున్నారు. తెలుసుకోవటమే కాకుండా మేము మాత్రమే మోక్షానికి పోవటం కాదు, కానీ మాతో పాటు మా ప్రజలను కూడా తీసుకెళ్ళాలి మోక్షానికి అని ఈరోజు ఎంతోమంది జీవితాలని వెలిగిస్తూ ఉన్నాం, ఇంకా వెలిగిస్తూనే ఉంటాం. అయితే నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, మొదటిగా యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తులు దూషించలేదు. అసలు దూషణ ఎవరు మొదలుపెట్టారు అంటే కరుణాకర సుగుణ, రాధా మనోహర్ దాసు, బోకర లలిత కుమారు, తర్వాత అమారా ప్రసాదు, ఇంకా ఉన్నారు. వీరు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును బూతు పుస్తకము అన్నారు, ఇంకా రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు నేను పద్మ పురాణములో వచనము అధ్యాయము చూద్దాం. ఒక్కసారి మీకు నేను ఆ ఎవిడెన్స్ సహా పెడతాను. పద్మ పురాణములో ఒక చిన్న మాట మీకు నేను వినిపిస్తాను. అక్కడ ఏమని ఉందంటే, అధ్యాయము 11 శ్లోకము 96వ శ్లోకం అనుకోండి, మంత్రం అనుకోండి. ఏమండి, అక్కడ విష్ణు మూర్తినికి ఆరాధన చేయకపోతే ఏమండి నరకములో పడవేయబడతారట. ఇది పద్మ పురాణం ఇచ్చిన సాక్ష్యం అండి. యేసు ప్రభువు వారు నరకములో పడవేస్తానల్లా నన్ను, నా శరణకు వచ్చిన వారిని నేను వారి యొక్క పాపభారము నా భుజములో మోస్తాను, అంత మాత్రమే గాక నా నిలువెల్ల నా బిడ్డల కోసము నా రక్తమును ఇస్తాను అని వాగ్దానం చేసినంతవే కాకుండా యేసు ప్రభు వారు నా కోసము ప్రాణమిచ్చాడు. ఇక్కడ పద్మ పురాణములో విష్ణుమూర్తి గారికి ఆరాధన చేయకపోతే నరకములో పడవేస్తాడట. ఇది ఎంతవరకు న్యాయమో మీకు ఎవిడెన్స్ కూడా పెడతాను, చూడండి. తర్వాత ఇంకొక మాట కూడా సందర్భానుసారంగా తెలియజేస్తాను. ఈ కరుణాకర సుగుణ, రాధా మనోహర్ దాసు, బోకర లలిత కుమారు వీరు పలికిన మాటలకి అంటే నా పరిశుద్ధ గ్రంథమైన యేసు ప్రభు వారిని వ్యభిచారి అన్నారు, బూతు పుస్తకం అన్నారు, మరియమ్మ తల్లిని యేసు ప్రభు వారిని కన్న ఆమెని వ్యభిచారి అన్నారు. వీరి మాటలకి నేను ఒక వచనాన్ని, మీకు ఒక పురాణంలో ఉన్న మాటని నేను నీకు తెలియపరుస్తాను. ఒక మాట తూకీగా అడుగుతాను. ఏమండి, యేసు ప్రభు వారు కన్యకి గర్భమున జన్మించాడని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తుంది. మరి నేను అడుగుతాను, అంజిని అనే ఆమె ఒక స్త్రీ ఎవరి భక్తురాలు? శివుని భక్తురాలు. ఈ శివుని భక్తురాలకి శివుడిస్తున్న ప్రసాదం ఏంటి? ఏమండి, అది కూడా ప్రూఫ్ పెడతాను మీకు. ఆ బుక్ కూడా ఉంది. ఏది కూడా ఎవిడెన్స్ లేకుండా
ఈ మూర్ఖులు, మత కలహాలని రేపుతున్న ఇలాంటి వ్యక్తులు మాట్లాడినట్లుగా నేను మాట్లాడను, కానీ ఈ ఎవిడెన్స్, ప్రూఫ్, ఆధారాలుతో మీ ముందు పెడతాను. నా భారతదేశ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈనాడు వీరి మాటల వల్లనే గతములో మేము ఆరాధించాము, మా మనోన్నతరాలు వెలిగించబడ్డాయి, మేము తెలుసుకున్నాము, మా కొరకు బలయ్యి మా కొరకు ప్రాణం పెట్టిన వాడు ఎవరున్నారని ఎత్తుక్కున్నాము. ఆయన ప్రభుని యేసుక్రీస్తు వారేనని స్వామి వివేకానందుడు చెప్పాడు. సృష్టికర్తని యేసు ప్రభు వారే నిజమైన దేవుడని స్వామి వివేకానందుడు చెప్పాడు. సాధువాకునుడు చెప్పాడు. భవిష్య మహాపురాణము కూడా సాక్ష్యం ఇచ్చింది. ఏమండి, మేము యేసు ప్రభు వారిని నమ్ముకోవటము ఆషామాషాగా కాదు, కానీ మేము ఆయన దగ్గరికి రావటానికి నానా రకాలైన పరిస్థితులు మమ్మల్ని వెంటాడినప్పుడు మేము ఆయన వద్దకి నడిచాము. ఈరోజు మనశ్శాంతి ఎలాగో ఉందో ఈరోజు అనుభవిస్తూ మీతో పంచుకుంటూ ఉన్నాం. ఇంతవరకు పక్కన ఉంచుతాం. అంజిని అనే ఆమె ఎలాగ గర్భవతి అయింది? ఈ అంజిని అనే ఆమె ఎవరి భక్తురాలు? శివుని భక్తురాలు. వీరు భూలోకము చేరినప్పుడు ఎవరు? శివపార్వతులట భూలోకమునకు విహారయాత్రకు వచ్చారట. వచ్చినప్పుడు ఈ వానర సైన్యం, మనం